నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, నిజ జ్యేష్ఠ మాసం మొదలవటమే చాలా మంచి మంచి కాంబినేషన్స్తో మొదలవుతోంది సార్. అంటే గురుపుష్యమితో మొదలైంది ఈ మాసం అంతా కూడా. రేపు 21వ తారీఖు ఆదివారం సప్తమి, భాను సప్తమిగా జరుపుకునేటటువంటి ఈ రోజు అంటే సూర్యనారాయణమూర్తి అర్థమవుతున్నటువంటి విషయమే. రైట్. అయితే ఈ భాను సప్తములకి ప్రత్యేకంగా మాఘమాసంలో ఎక్కువ విశిష్టత అని చెప్తూ ఉంటారు కదా. అవును. కానీ ఎప్పుడు ఆదివారం సప్తమి వచ్చినా మనం ఇలాగే కన్సిడర్ చేసుకోవచ్చా? పవర్ఫుల్ డేగానే చూడొచ్చా? అలాగే ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి, వినియోగించుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. ముఖ్యంగా మనకి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఇక జ్యేష్ఠ మాసంలో సూర్యుడు ఏదైతే ఇప్పుడు ఉన్న రాశిని చేరుకున్నాడు కదా, అంటే ఇదే నెలలో మనకి ఇంచుమించు మనకి మిథునంలోకి చేరుకోవటం అనేది ఉంటుంది. అంటే జ్యేష్ఠ మాసంతో ఈయన యొక్క పయనం అనేది ఉత్తరాయణం అనేది అయిపోతుంది ఇంకా. సో ఈ ఉత్తరాయణంలో సూర్యుడు అడుగులు అనేవి కొద్దిగా మందంగా ఉంటాయి. అందుకే మనకి పగలు ఎక్కువ ఉంటుంది. అంటే టెక్నికల్గా వేరు, మామూలుగా మనం చెప్పే ఈ భాషలో చెప్తున్నాం, సంప్రదాయ భాషలో. సో అదే దక్షిణాయనంలో ఆయన అడుగులు స్పీడ్గా ఉంటాయి కాబట్టి మనకి రాత్రి తొందరగా రావటం అనేది ఉంటుంది. అంటే ఇంకా తర్వాత వచ్చే ఆషాఢ మాసంలోనే మనకి దక్షిణాయనం ప్రారంభం అవటం అనేది ఉంటుంది, తొలి ఏకాదశి నుంచి. రైట్. సో ఇక్కడ అంటే మనం సూర్యుడు కర్కాటక రాశిలో ఎప్పుడు ప్రవేశిస్తే అప్పుడు దాన్ని దక్షిణాయనం అంటాం. అవును. సో ఆ దక్షిణాయనంలో వచ్చి ఏదైతే మొట్టమొదటి ఏకాదశి ఉంటుందో, ఏకాదశి అనేది ఉంటుందో, దాన్ని మనం తొలి ఏకాదశి అనేది అందుకని అవి రెండు ఇంచుమించుగా అప్పుడప్పుడే దగ్గరలో ఉంటాయి అసలు. కాకపోతే మనకి వీళ్ళకి సైన్స్గా అర్థం కావడం కోసం మనం చెప్తున్నాం అంతవరకే. సో సూర్యుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు మనకి అంటే ఇంచుమించు జూలై 16-17 తేదీల్లో మనకి బిగిన్ అవటం అనేది ఉంటుంది దక్షిణాయనం. సో ఉత్తరాయణంలో వచ్చే అంటే ఉత్తరాయణం మనం అన్నిటికీ శుభాలుగా వ్యాఖ్యానిస్తాం కాబట్టి ఇందులో వచ్చే చివరి సప్తమి అంటే భాను సప్తమి. సూర్యుడికి సప్తమి అనేది చాలా ఇష్టమైన రోజు. అంటే ఆయన పుట్టింది, మనం ఆవిర్భవించింది రథసప్తమి, అంటే మాఘశుద్ధ దశమి. అది సప్తమి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం రథసప్తమి పుణ్యదినంగా చేసుకున్నాం. అందుకని సప్తమిలన్నీ అంటే ఇప్పుడు అష్టములన్నీ మనం దుర్గాదేవికి ఎలా కట్టబెట్టామో, షష్ఠులన్నీ సుబ్రహ్మణ్యుడికి ఎలా ఇచ్చామో, చవితిలన్నీ వినాయకుడికి ఎలా ఇచ్చామో అలా ఈయనకి ఇచ్చింది, సూర్యుడికి ఇచ్చింది సప్తమి. రైట్. అందుకని ఆదివారం నాడు సప్తమి వస్తే భాను సప్తమి. ఎందుకంటే మరి ఆదివారం సూర్యుడి వారం కాబట్టి అది ఆటోమేటిక్గా మరి ఇప్పుడు ఉంది కాబట్టి, పైగా సూర్యుడి యొక్క సొంత నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం కూడా ఈ రోజు ఉండటం 9:30 నుంచి ఇంచుమించుగా చాలా మంచి కాంబినేషన్. సో అందుకని ఇలాంటి కాంబినేషన్స్లో ఎప్పుడైనా సరే ఆయా దేవతలకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే మరింత శీఘ్రంగా పనిచేయడానికి ఉంటుంది. సో అందుకని ఋతువులు కానీ అంటే ఋతువులన్నీ కూడా సూర్యగమనం బట్టి ఏర్పడటం అనేది ఉంది. అలాగే మనకున్న ఏదైతే ఈ గ్రహమండలం అనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా అంటే చంద్రుడి దగ్గర నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యకాంతిలోనే ప్రకాశిస్తున్నాయి, సూర్యుడు చుట్టూ తిరుగుతాయి కదా. అందుకని మనం కూడా సూర్యుడి, అందుకని మనం సూర్యుడిని కనిపించే దైవంగా చెప్పుకుంటాం. ఖచ్చితంగా. సో అందుకని సూర్యుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం వల్ల ముఖ్యంగా మనకి చూపు, హృదయం, ఈ రెండే మనకి ముఖ్యం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. సో ఆ కంటి చూపు బాగుండాలి, హృదయ ప్రసరణ బాగుండాలి. అంటే ఈ రెండు బాగుండాలంటే సూర్య అనుగ్రహం ఉండాలి. సో అందుకని ఇవాళ మనకు వచ్చే అంటే చిన్న వయసులో కళ్ళజోళ్ళు వస్తాయి, చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్లు వస్తాయి. సో ఎందుకు వస్తున్నాయి అంటే సూర్యుడు, మనం సూర్యరశ్మికి దూరం అయిపోయాం. కరెక్ట్. సూర్యరశ్మి తగినంత మనం పొంది ఉంటే ఈ రోగాలు అంత ఎక్కువ వచ్చేవి కాదు. కరెక్ట్. సో డి విటమిన్ అందరికీ లోపం. డి విటమిన్ లోపం ఎందుకు వస్తుంది? శరీరానికి సూర్య కాంతి లేకపోవటం. అందుకని మనం ఏంటంటే సూర్య ఆరాధన అనేది ఎంత ఉత్కృష్టంగా ఎంత ఎక్కువగా చేసుకుంటే ఆ రోగాలకి మనం అంత దూరంగా ఉంటాం. ఆరోగ్యమే కాకుండా ఐశ్వర్య ప్రదాతగా కూడా సూర్యుడిని చూడొచ్చా? అంటే ఆయన అసలు అవడమే ఆయన హిరణ్య గర్భుడు కదా. సో అందుకని అంటే అలాంటి హిరణ్యం అంటే బంగారం, అంటే బంగారం లాంటి జీవితం కావాలన్నా కూడా ఆయనే. అద్భుతం. అలాగే సమంతకమణిని ఇచ్చింది కూడా సూర్యనారాయణమూర్తి. అంటే ఇక్కడ మీకు సమంతకమణి అంటున్నారు. అసలు మామూలుగా అయితే కనుక దాన్ని ఇప్పుడు మనం సత్యభామ వృత్తాంతం, సత్రాజిత్ కూతురు కదా,
అది ఆమె అది సత్యజిత్ కూర్తి సత్యభామ. సో ఆ సత్యభామ ఆ మాంసం ముద్ద అనుకుని ఆడుతుంది కదా ఫస్ట్. అదే సమంతకమణి. సమంతకమణి అంటే మాంసం ముద్ద అంటే కనుక సూర్యుడు రాయి ఏదైతే ఉందో ఆ రాయి కెంపు. సో కెంపు అనేది రా మెటీరియల్ మనం తీసుకుంటే అది మాంసం ముద్దలా ఉంటుంది. అలా ఉంటుంది, అంత రెడ్గా. అంటే మామూలుగా మనం బయట దాన్ని పాలిష్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేస్తే మనకి దానిమ్మ గింజ రంగులో ఉంటుంది అది. ఇలా అయిపోతుంది. ఇంకా రక్తంలాగా ఉండేవి కూడా ఉంటాయి. ఇంకా రక్తంలా ఉంటుంది. బర్మా రూబీసీ లాంటి. ఓకే ఓకే. సో కోరాటిన్ కెంపు అని ఉంటుంది. సో అది రక్తం ముద్దలానే ఉంటుంది. సో అలా అందుకని ఆ చేతిలో ఉన్నది పొరపడతాడు కదా, తను చంపేసి తీసుకొచ్చాడు ఇది అని చెప్పి. అవును, నింద వేస్తారు కదా. కానీ నిజానికి అది ఆమె ఆడుకున్న సమంతకం అని ఏదైతే ఉందో అది సూర్యుడి రత్నం కెంపు. సో మాణిక్యం. సో అందుకని మనకి పురాణంలో నుంచి ఉన్నాయిలాంటి రత్నాలు కానీ, బట్ నేను అనేది ఏంటంటే సూర్యుడు వాళ్ళు మీరు చెప్పారు కాబట్టి, అంటే ఇప్పుడు సూర్యుడు యొక్క రత్నం అనేది మనకి కెంపు. సో ఆ కెంపు పెట్టుకున్న వాళ్ళకంటే సూర్యుడు బాగున్న వాళ్ళు కెంపు పెట్టుకున్నా కూడా అదృష్టం అనేది కూడా కలిసి వస్తుంది. సో పెద్ద పెద్ద పదవులు అలంకరించాలన్నా కూడా అవుతుంది. అంటే ఇక్కడ మీకు అనేది అంటే ఇప్పుడు ఎందుకు చెప్తుందంటే రత్నం మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీ జీవితంలో కనుక సూర్యుడు మంచి యోగదాయకంలో మీ జాతకంలో కనుక ఉంటే చాలా సుఖాలు వస్తాయి. అవునా? అంటే తండ్రితో మన యొక్క పరంపర బాగుండాలన్నా సూర్య అనుగ్రహం ఉండాలి. తర్వాత మనం ఏదైనా సరే పెద్ద పెద్ద నాయక పదవులు అలంకరించాలన్నా కూడా సూర్య అనుగ్రహం కావాలి. మంచి మంచి డాక్టర్లు ముఖ్యంగా నేత్ర వైద్యులు కానీ గుండె వైద్యులు కానీ కావాలి అంటే కనుక ఖచ్చితంగా సూర్యుడు అనుగ్రహం కావాలి. తర్వాత రాజకీయ నాయకులు అధిష్టానం అలంకరించాలంటే కనుక సూర్యుడు అనుగ్రహం కావాలి. మనం ఏదైనా కాంట్రాక్ట్ బిజినెస్ చేసి అక్కడ డబ్బులు సరిగ్గా రావాలి అనుకుంటే కనుక సూర్య అనుగ్రహం కావాలి. అంటే సూర్యుడు పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. కరెక్ట్ సార్. సో అందులో సూర్యుడు ఆరోగ్యం ఇంకా అది అసలు మెయిన్ ఆరోగ్యమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం ఖచ్చితంగా. సో అందుకని ఎన్ని రకాలుగా చూసినా కూడా సూర్యుడిని ఆరాధించి తీరాలి. సో పైగా ఆయన ఏమంటారు ఇక్ష్వాకుల ప్రభు ఎవరు? సూర్యనారాయణ మూర్తి. సో అక్కడి నుంచే వచ్చింది కదా. సో ఎలా చూసుకున్నా ఎన్ని ఉదాహరణైనా చెప్పచ్చు. కరెక్ట్ సార్. సో మనకి సరిపోదు టైం. కరెక్ట్. సో అందుకని సూర్యుడిని వాళ్ళు ఏ రకంగా ఆరాధించాలి అంటే కనుక సూర్య శాంతి అనేది. సో ముఖ్యంగా మనం ఇందాక చెప్పినట్టుగా ఇవాళ ఏదైనా సరే చిన్న చిన్న ఈ నేత్ర రోగాలు కానీ ఈ గుండె కొంతమంది పుడుతున్న హార్ట్లో ఓల్తో పుట్టే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది చిన్నప్పుడు 4-5 ఏళ్ళకే మనం కంటి చూపుకి సరిగ్గా లేని వాళ్ళు, చిన్నప్పటి నుంచే కళ్ళజోళ్ళు పడే పిల్లలు కూడా ఇవాళ అధికంగానే ఉన్నారు. తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడైనా సరే మొదట గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ 4వ నెల నిండేలోపు సూర్యుడికి సంబంధించినవి ఏమైనా సరే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ, 4వ నెల తర్వాత ఇంకా పూజలు అంత మంచిది కాదు. సో వాళ్ళ సంప్రదాయాల్లో ఉంటే చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ మనం 4వ నెలకు వచ్చేప్పటికి ఏంటంటే పూర్తిగా పిండం ఏర్పడిపోతుంది. సో అందుకని మనం అప్పటి నుంచి ఇంకా అశౌచం అంటాం. సో ఈ 4వ నెలలోపు ఎప్పుడైనా సరే కంటిన్యూగా ఇలా సూర్యుడికి సంబంధించిన ఆరాధన చేస్తే చక్కటి ఆరోగ్యవంతమైన బిడ్డలు పడతారు. సో ఈ కంటి చూపు ఈ గుండె సంబంధించిన వ్యాధులు లేకుండా చాలా చక్కటి మంచి పిల్లలు పడతారు. సో అందుకని తల్లులు ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా గర్భం దాల్చే స్త్రీలైనా సరే కొద్దిగా ఈ విషయాన్ని గుర్తించుకుని ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పఠిస్తే గనక చాలా మంచి జరుగుతుంది. సో అది కామన్గా మన ఆడవాళ్ళ కోసం. ఇది ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే ఒక రెమెడీ ఉందో ఈ రెమెడీ అనేది అందరికీ, అంటే ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళకి, ధనారోగ్యం కావాలనుకున్నా, శారీరక ఆరోగ్యం కావాలనుకున్నా, ఎటువంటి ఆరోగ్యం కావాలనుకున్నా అలాంటి వాళ్ళందరి కోసం ఇప్పుడు మనం చెప్పబోయే రెమెడీ మంత్రం. చిన్న మంత్రం. అంటే మంత్రమే కాదు, ఇవాళ మనం ఏమంటాం ఆర్గ్యం ఇవ్వటం. సో సూర్యుడు ఆర్గ్యప్రియుడు. సో అందుకని మనం ఎంత ఆర్గ్యం ఇస్తే ఆయన అంత ఆనందించడం అనేది ఉంటుంది. సో మనం ఏదైనా సరే ఇవాళ మనకి అపార్ట్మెంట్లు వచ్చేసాయి కాబట్టి డైరెక్ట్గా సూర్యుడు ఎదురకుండా నిలబడటం కష్టం ఉంటుంది. సో ఎలాగో మనం పూజలన్నీ తూర్పు ముఖంగానే చేస్తాం కాబట్టి ఉన్నాడని భావన చేస్తాం, అంతేగా తూర్పు ముఖంగానే కూర్చుంటాం కాబట్టి ఆ తూర్పు ముఖంగా కూర్చుని ఇలా దోశలు పట్టుకుని వాటిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి
ఇప్పుడు నేను చెప్పబోయే దాంతో అర్ఘ్యం ఇవ్వాలా? ఆర్గ్యం ఇవ్వటమే. ఓం గృణి సూర్య ఆదిత్య తర్పయామి, ఓం గృణి సూర్య ఆదిత్య తర్పయామి అలా అనుకుంటూ వదిలేట్టుగా. ఎన్నిసార్లు చేయాలి సార్? అలా 6 సార్లు లేదా 10 సార్లు. అంటే 6 అనేది ఏంటంటే యాక్చువల్గా ఆయన దశ, 10 అనేది ఆయన సంఖ్య. సో అందుకని 6 కానీ 10 కానీ ఇస్తే చాలు. ఇలా 6 ఆదివారాలు కానీ 10 ఆదివారాలు కానీ కంటిన్యూస్గా చేయాలి. అంటే ఏదైనా బ్రేక్ వస్తే ఆగిపోవచ్చు, సంఖ్య మారకూడదు. మీరు మధ్య మధ్యలో మార్చుకోండి, అదే ఏదైనా ఇబ్బంది వస్తే ఆగిపోండి, తప్పేం లేదు. కానీ నాకు కావాల్సిన సంఖ్య మటుకు 6 అయినా ఉండాలి, 10 అయినా ఉండాలి. అన్ని వారాలు కంప్లీట్ అందుకని 7 చేసి 8 చేసి అలా వద్దు. చేస్తే 6 చేయండి, లేదా 10 చేయండి. బ్రేక్ వస్తే మీరేం పట్టించుకోకండి. పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకూడదు. అదే అందుకని బ్రేక్ ఏదైనా వస్తే వదిలేయండి. రైట్ సార్. కానీ మనకి కావాల్సింది 6 వారాలు చేసామా లేదా, లేదా 10 వారాలు చేసామా లేదా, అంతే. ఇలా చేస్తే మొదట ఫస్టే సంకల్పంలోనే 6 వారాలు అనుకుంటారు, అన్నిసార్లు చేసుకోవటమే. రైట్. అంతే. అద్భుతం సార్. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సూర్య అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా పొందుతారు. రైట్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్.